శ్రీ గణేశాయ నమః. శివాయ గురవే నమః. నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి. ఈ మధ్య చాలామంది హిందూ బంధువులు కానీ వాళ్ళ పిల్లలు కానీ అడల్ట్స్ ఆర్ యంగర్ జనరేషన్స్ చాలామంది విభూతిని కానీ కుంకుమని కానీ ధరించడం లేదండి. బొట్టు పెట్టుకోవడం లేదు. విభూతి అంటే అదేదో చాదస్తమనో లేకపోతే ఇదేనో కాదు. విభూతిని ఇక్కడ ఈ ఫాల భాగంలో విభూతిని ధరించడం, రెండు కళ్ళ మధ్య స్థానంలో అమ్మవారి కుంకుమని ధరించడం వల్ల ముఖానికి వర్చస్సు అనేది పెరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మన చుట్టుపక్కల వాతావరణంలో మనకి తెలియకుండానే దుష్టశక్తులు ఉంటాయి, దైవశక్తులు కూడా ఉంటాయి. అంటే ఒక నేచరు, ఒకటి క్యారెక్టర్ మంచిదైతే వాడి మీద దైవశక్తుల ప్రభావం ఉంటుంది. ఒక నేచరు బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్, చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు ఫ్రెండ్షిప్స్ కానీ ఉన్నట్టయితే, చెడు అలవాట్లు ఉన్నా, మనసులో చెడు ఆలోచనలు ఉన్నా వాడి మీద చుట్టుపక్కల వాతావరణంలో దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, మనం ఇది ఎస్పెషల్లీ ఆడపిల్లలు వినవలసిన విషయం. మన చుట్టుపక్కల కొన్ని వందల మంది, వేల మంది చూపులు మన మీద పడుతుంటాయి. ఆ చూపులు మన మీద పడడం వల్ల మన శరీరంలోని తేజస్సు అనేది పోతూ ఉంటుంది. దాని నుంచి ఏది కాపాడుతానంటే అమ్మవారి పూజ చేసిన కుంకుమ ఇక్కడ ధరించడం, ఇక్కడ విభూతి పెట్టుకోవడం వల్ల ఆ తేజస్సు అనేది రక్షించబడుతుంది. ఇంకొక విషయం, విభూతి ధారణ వల్ల దృష్టి దోషాలు అనేవి పోతాయి, ముఖానికి వర్చస్సు అనేది పెరుగుతుంది. ఈ మాత్రం చిన్న చిన్న ఆచారాలు కూడా మనం పాటించకపోతే ఇంక మంది వ్యర్థమనే చెప్పొచ్చు. ఇంకొక విషయం, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కనీసం 3-4 సార్లు అయినా కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే బయట నుంచి వచ్చిన ఆ దృష్టి దోషాలు, బయట నుంచి వచ్చిన రకరకాల నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా బయట నుంచి వచ్చేటప్పుడు మన శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. కనుక బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాళ్ళు కడుక్కోవడం వల్ల మన శరీరంలో తేజస్సు హరించుకుపోకుండా ఉంటుంది. మన మీద నెగిటివ్ పవర్స్ లేకుండా ఉండి నెగిటివ్ థాట్స్ అనేవి మనకి ఉండవు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పాటించకుండా ఉంటే మనం ఇంకా మనిషి జన్మ ఎత్తి వ్యర్థమేనండి. ఇంకో విషయం మళ్ళీ చెప్తాను, విభూతి ధారణ, అమ్మవారికి పూజ చేసిన కుంకుమని ధరించడం వల్ల మన శారీరక మానసిక శక్తులు వృద్ధి అవుతాయి. మన మీద చెడు శక్తుల ప్రభావం పడకుండా ఉంటుంది. ఖచ్చితంగా తిలకధారణం అనేది చెయ్యండి. అదేమీ అవుట్డేటెడ్ కాదండి. ఎవరేదో అంటారని మానుకోవడం బలహీన లక్షణం. మనం మన యొక్క ఉత్తమమైన అలవాట్లను మానుకోకూడదు. శ్రీమాత్రే నమః.